అసలు గ్రీన్ మీడోస్ అపార్ట్మెంట్స్ అంటే మంచి రచ్చ రచ్చ చేస్తారనుకున్న అస్సలు ఇంకొంచెం యాక్టివ్గా మీరు కూడా హలో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రూవ్ చేశారు మేము గ్రీన్ మీడోస్ అపార్ట్మెంట్ వాసులం అని. ఎనీవేస్ ఇవాళ విచ్చేసిన వాళ్ళందరికీ కూడా ది హ్యాండ్స్ ఇండియా ఇంగ్లీష్ డైలీ ప్రెజెంట్స్ గోల్డ్ డివియర్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ గర్కీ బిర్యానీ కాంటెస్ట్కి విచ్చేశారు. అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నా అండి. ఇవాళ ప్రోగ్రామ్ స్పాన్సర్స్ గోల్డ్ డివియాతో పాటుగా రెంటల్ పార్ట్నర్ సబ్ రెంట్ కారు ఇండియాస్ బెస్ట్ ప్లేస్ టు రెంట్ అండ్ ప్రైజ్ స్పాన్సర్ హోమ్ టౌన్ వాళ్ళు మంచి మంచి గిఫ్ట్ ఓచర్స్ కూడా మన కోసం రెడీ చేశారు. అండ్ ట్రావెల్ పార్ట్నర్ ఈజ్ వెకేషన్స్ ఎగ్జాటికా. మీరు మంచి మంచి ట్రిప్స్ పిల్గ్రిమేజెస్ హనీమూన్స్ అండ్ చాలా వెకేషన్ ట్రిప్స్ వెళ్ళాలనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ ట్రావెల్ పార్ట్నర్ వెకేషన్స్ ఎగ్జాటికా అండ్ ఇట్ ఈస్ సపోర్టెడ్ బై రీజెన్సీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. సో స్పాన్సర్స్ గురించి తెలుసుకున్నాం. సో ఇవాళ ఎవరెవరు ఎంత చక్కటి బిర్యానీలు వండుకొచ్చారో చూసే ముందు నాకైతే చాలా గుమ్మగుమ్మలు ఇక్కడ స్టేజ్ వరకు వచ్చేస్తున్నాయి. సో వెజ్ అండ్ నాన్ వెజ్ రెడీ కదా? సో వచ్చేనా మీ దగ్గరికి ఏ వంటకం చేశారో చూసుకుంటాను. బట్ జడ్జ్మెంట్ మాత్రం చెఫ్ రాబోతున్నారు. చెఫ్ ఒక మంచి ఐటెం మీకోసం ఇక్కడే లైవ్లో ప్రిపేర్ చేస్తారు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీకు ఎటువంటి పదార్థాలు వేయాలి క్విక్ స్నాక్ ఐటమ్స్ ఎలా ఇంట్లో తయారు చేసుకోవాలి మీ పిల్లలైతే ఏంటి మీ వారైతే మీ ఇంటికి రాగానే చక్కచక్క ఒక 10-15 నిమిషాల్లో రెడీ అయిపోయే ఇలాంటి స్నాక్ ఐటమ్ ఇవాళ తయారు చేయడం జరుగుతుంది. సో ఈలోపు సరదాగా నేను మీ దగ్గరకు వచ్చేస్తాను. ఎవరు ఏం తీసుకొచ్చారు మా కోసం అనేది తెలుసుకుందాం. మేడం మీ పేరు చెప్పండి. మై నేమ్ ఇస్ గీతారెడ్డి. నేను చికెన్ బిర్యానీ చేసుకొచ్చానండి. ఓకే. సో బాగా పెద్ద హాట్ ప్యాక్లు తీసుకొచ్చారు మొత్తానికి. సో మా టీం అందరికీ సరిపోయేలా ఉంది. ఓకే. సో ఏమేమి వేశారు మేడం దీంట్లో? చికెన్ అండ్ జీడిపప్పు కనిపిస్తుంది. నాకు కనిపించినవి ఏమన్నా మీరు టేస్ట్ కోసం ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తుంటే చెప్పచ్చు. మసాలాలే వేసాను ఇంకా ఫ్లేవర్ నార్మల్ రొటీన్ మసాలా. అండ్ ఇప్పుడే మీరు చేసిన ఐటమ్స్లో ఏదైనా ఎవరైనా స్పెషల్గా డిఫరెంట్గా తయారు చేసామని అనుకుంటే కొంచెం స్పెషాలిటీ తెలియాలి కదా. ఇంత బిర్యానీలు ఉన్నప్పుడు మీ బిర్యానీ ఎలా స్పెషల్ అని అది కూడా మీరు చెప్పచ్చు. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ మీ పేరు? నా పేరు జయలక్ష్మి అండి. చికెన్ బిర్యానీ. జయలక్ష్మి గారు మీరు కూడా చికెన్ బిర్యానీ చేసుకొచ్చారు. ఓకే. సో ఏదైనా స్పెషల్గా చేశారా లేదా రొటీన్? ఇంకా రొటీనే అంతే. అంతా రొటీనే చూస్తుంటే పెరుగు అంతే అంతే. ఓకే. దీనికి ఏంటి రైతా తీసుకొచ్చారా? ఓకే. మంచి జీడిపప్పులు కొంపదీసి ఏమైనా అందరూ ఒకటే ఇంట్లో వండేసుకొని సపరేట్ హాట్ ప్యాక్లు అయితే తీసుకురాలేదు కదా? ఎవరిళ్ళలో వాళ్ళే. ఓకే చూస్తాం. మా చెఫ్ డిసైడ్ చేస్తారు టేస్ట్ చూసి. ఎవరి ఇంటి టేస్ట్ వాళ్ళదే అంటారు మొత్తానికి తెలిసిపోతుంది. ఓకే. సో మీరు కూడా చికెన్ బిర్యానీ కొత్త ఎగ్ యాడ్ చేశారు. ఓకే. ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా? ఏం లేదు, కాకపోతే కొంచెం నైటే మ్యారినేట్ చేసి పెట్టాను, అదొక్కటే నేను ఎక్స్ట్రా చేసింది అంతే. ఓకే. మీ పేరు చెప్పలేదు? శిరీష గారు. ఓకే. సో దీనికి రైతా కాంబినేషన్. యా. ఇంకా రైతా కాకుండా ఇంకేది బాగుంటుంది? మీరు చేసిన మిర్చి అండ్ టొమాటో కర్రీ కూడా బాగుంటుంది. టొమాటో కర్రీ కూడా బాగుంటుంది. ఓకే. మీ పేరు చెప్పండి అమ్మ. నా పేరు రామలక్ష్మి అండి. రామలక్ష్మి గారు చెప్పండి. బిర్యానీ చేశాను. మటన్ బిర్యానీ. ఓకే. ఇదైతే డిఫరెంట్, కంపల్సరీ మీ ఇంట్లోనే చేశాను నమ్ముతున్నాను. కోకోనట్ మిల్క్ వేసాను. కోకోనట్ మిల్క్, పాలు తీసి అది కూడా ధనియాలు. కోకోనట్ మిల్క్ ఎందుకు వేశారు అంటే దీనికోసం మటన్ బిర్యానీ కోసం కోకోనట్ మిల్క్ అంటే ఫ్రెష్ తీసి దాంట్లో మిక్సీలో కొట్టి. ఓకే. అంటే టేస్ట్ బాగుంటుంది అని చెప్పి వేసారా కోకోనట్ మిల్క్? ఓకే. సో ఎనీవేస్ ఏమో అండి నాకు ఎందుకో డౌట్ ఉంది. కొందరు హోటల్లో కూడా తెచ్చేసి హాట్ ప్యాక్లో రెడీ చేసేసి అలా అలంకరించేసి కూడా పెడతారు. అలా ఉన్నారా ఇక్కడ ఎవరైనా? ఉన్నారా? లేరు. ఓకే. అందరూ మీరు స్వయంగా వండి చేసినవే అంటారు. ఓకే. నేను నమ్ముతున్నానండి మిమ్మల్ని. మీ పేరు? హలో, నేను డాక్టర్ సుజని బైరి. ఓకే. ఆఫ్థాల్మాలజిస్ట్ని. ఈ మధ్య అందరూ లో కార్బ్ డైట్ అని ఫాలో అవుతున్నారు కదా, దాన్నే కొంచెం వీరమాచిని డైట్ అని బాగా ఫేమస్ అయింది. యాక్చువల్లీ ఆల్రెడీ ఇట్స్ ఎ కీటో డైట్. సో నేను కీటో బిర్యానీ చికెన్ బిర్యానీ చేసుకొచ్చా. కీటో బిర్యానీ చికెన్ బిర్యానీ ఏమేమి వేశారు దీంట్లో? క్యాలీఫ్లవర్ రైస్ అండ్ చికెన్ అండ్ ఆల్ స్పైసెస్ రిక్వైర్డ్ ఫర్ బిర్యానీ. ఓకే. సేమ్ బిర్యానీ లానే అంటున్నారా? ఇది లో కార్బ్ డైట్. ఓకే. సో ఇప్పుడు మనకి లో కార్బ్ డైట్ లో ఉంటారు కొందరు, వీరమాచిని డైట్ అనొచ్చు నార్మల్ గా. సో దాన్ని ఆ డైట్ లో ఉన్న వాళ్ళకి బిర్యానీ తినబుద్ధి అయితే ఇది చేసుకోవచ్చు. ఓకే. సో నార్మల్ వాటిలో మసాలా ఇవి ఎక్కువ ఉంటాయి కాబట్టి డైట్ పర్పస్ కూడా బిర్యానీ కూడా తినాలి. అన్నం లేదు అందులో ఓన్లీ క్యాలీఫ్లవర్ అండ్ చికెన్
బిర్యానీ. ఓకే, కాలీఫ్లవర్ అంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు. డెఫినెట్గా టేస్ట్ చేసి తీరుతాను. టేస్ట్ మే నాట్ బి సో సూపర్ లాగా ఏముండదు, ఎందుకంటే ఆ రైస్ని బీట్ చేయలేదు. పాయింట్స్ కూడా కన్సిడర్ చేస్తారని చెప్పినప్పుడు డైట్ పర్పస్ అండ్ అలానే బిర్యానీ టేస్ట్. సో ఏమేమి మీరు ఇంగ్రీడియంట్స్ వేశారు, ఎవ్రీథింగ్ కౌంట్స్. థ్యాంక్ యూ. నా పేరు గీతారెడ్డి. మీరేం తీసుకొచ్చారు? కొంచెం వెరైటీగా ఆ లెగ్ పీస్ అలా ఒక వెంకటేశ్వర స్వామి ఇలా దర్శనమిస్తారు కదా, అలా తీసినట్టున్నారు మొత్తానికి. నేను రొయ్యల బిర్యానీ, చికెన్ బిర్యానీ 2 చేశాను. ఓకే, రొయ్యల బిర్యానీ, చికెన్ బిర్యానీ. సో ఒకే కంటెస్టెంట్ 2 ఐటమ్స్ తెచ్చేసారు, ఏది నచ్చితే దానికి అట్లానే కాదు, 2 చేశాను, తెచ్చి పెట్టాను అలా. ఓకే, సో బాగుంది. మీకు చాలా ఓపిక అనుకుంటా, 2 చేసి తీసుకొచ్చారు కాంపిటీషన్లో. థ్యాంక్ యూ. నా పేరు ప్రవీణ చౌదరి. ప్రవీణ చౌదరి గారు. ఓకే చెప్పండి ప్రవీణ చౌదరి. చికెన్ బిర్యానీ చక్కగా అలంకరించారు, మంచి మంచి ఆనియన్స్, ఎగ్స్ కట్ చేసి డిఫరెంట్గా. రైతా. ఓకే, రైతా తీసుకొచ్చారా? ఓకే. ఎన్ని కేజీస్ చికెన్ వండారండి మొత్తానికి? అన్నీ నాకు మంచిగా చికెన్ పీసెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. భవానీ గారు. గోంగూర చికెన్ బిర్యానీ. గోంగూర చికెన్ బిర్యానీ. ఓకే, ఇది కూడా కొంచెం డిఫరెంట్ ఐటమ్. సో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ గోంగూర చికెన్ బిర్యానీ గురించి, లేదా మేమే టేస్ట్ చూసి చెప్పాలంటారా? ఓకే. రాజేశ్వరి మటన్ బిర్యానీ. ఓకే, సో ఇంకా బాగా వేడివేడిగా పొగలు వస్తున్నాయి మొత్తానికి, ఫ్రెష్గా తీసుకొచ్చారు. సో ఏమైనా చెప్పదలుచుకున్నారా మీ స్పెషల్ డిష్ గురించి? మామూలే, లేదంతా మామూలే అంటారా? అంతా మామూలే. వసంత గారు, మీరేం తీసుకొచ్చారు? చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీ. ఓకే, దమ్ అంటే ఏంటి? దమ్ అంటే దమ్మే. దమ్ అంటే దమ్మే. చికెన్ అంటే చికెన్, బిర్యానీ అంటే ఓకే రైస్ అన్ని కలిపితే బిర్యానీ. దమ్ అంటేనే నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉంది. దమ్ చేస్తామండి బిర్యానీ. దమ్ చేస్తామంటే నేను అడిగిన దమ్ అంటే ఏం చేస్తాను, మళ్ళీ దమ్మే చేస్తాం అంటే లేయర్స్ లెక్కన. లేయర్స్ వచ్చండి. ఓకే, చూద్దాం మీ దమ్ బిర్యానీలో ఎంత దమ్ ఉందో మా చెఫ్ వచ్చి టేస్ట్ చేసి చెప్పేస్తారు. మీ పేరు? నా పేరు సుజాత అండి. సుజాత గారు. నేను రాజ్మా బిర్యానీ చేశాను. రాజ్మా బిర్యానీ. ఓకే, ఏమేమి వేశారు? మామూలు వెజిటబుల్స్ అన్నీ వేసాను, దాంతోపాటు కొంచెం రాజ్మా వేసాను. రాజ్మా. ఓకే, ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఎందుకు రాజ్మా బిర్యానీ అంటే కొంచెం హెల్దీగా ప్రోటీన్స్ ఉంటాయి కదా రాజ్మాలో, ఓకే, అందుకే అది యాడ్ చేశాను. అందుకే అది యాడ్ చేశారా? ఓకే. మీ పేరు? నా పేరు మహేశ్వరి అండి. మహేశ్వరి గారు, ఏం చేసుకొచ్చారు? వెజిటేబుల్ బిర్యానీ అండి. వెజిటేబుల్ బిర్యానీ. రొటీన్ ఆర్ ఏదన్నా మనలో స్పెషల్గా? జస్ట్ కొద్దిగా టేస్ట్ కోసం పుదీనా యాడ్ చేశారు. సో అందరూ జీడిపప్పులు వేసారండి. బాగా మీ ఇంటి అపార్ట్మెంట్ సైడ్ ఎక్కువ జీడిపప్పులు అమ్మేటట్టున్నారు. సో ఎవరి బిర్యానీలో చూసినా ఆల్మోస్ట్ జీడిపప్పు, మంచిగా టేస్ట్ కోసం. ఓకే, బట్ ఎవరి హాట్ ప్యాక్ చూసినా అదే ఉంది, జీడిపప్పు. నా పేరు నాగరాణి. ఓకే, వెజిటేబుల్స్ బిర్యానీ. వెజిటేబుల్ బిర్యానీ. ఏమైనా చెప్పదలుచుకున్నారా మీ బిర్యానీ? రెగ్యులర్గా చేసేది. కొంచెం ఏదైనా వెరైటీగా ఆలోచించి చెప్పండి మా కోసం. అనుపమ చౌదరి. ఓకే. పాలక్ పన్నీర్ బిర్యానీ. ఓకే, సో చెప్తారా ఏ ఇంగ్రీడియంట్స్? పాలక్ పన్నీర్. వెజిటేబుల్స్ వేయలేదా? ఓన్లీ పాలక్ పన్నీర్. భానురేఖ గారు ఏం చేసుకొచ్చారు? వెజ్ బిర్యానీ. ఓకే, మష్రూమ్ వెజ్ పైన చాలా హడావిడి చేసినట్టున్నారు, ఏమైంది? ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసినట్టున్నారు, అసలు గుమగుమలాడుతుంది ఇక్కడైతే. డెకరేషన్ బాగుంది. సో ఏమేమి వెజిటేబుల్స్ యూజ్ చేశారు? మష్రూమ్, క్యారెట్, బీన్స్, ఆలు. ఓకే, సో అన్ని లోపల దాక్కున్నట్టున్నాయి, నాకైతే ఏం లేయర్స్ లాగా తినేస్తానని మేబీ దాచి పెట్టారు లోపల చెఫ్ కోసం, అర్థమైంది. సో ఎందుకు ఒకసారి మీద ఓపెన్ చేయండి, అసలు సేమ్ టు సేమ్ కనిపిస్తుందండి నాకైతే. కో సిస్టర్స్. సో ఒకటే దాంట్లో అన్నారు. అది చికెన్ బిర్యానీ. అమ్మాయి, థ్యాంక్ గాడ్. లేకపోతే రెండు అసలు సేమ్ టు సేమ్ డిటో ట్విన్. మీరు ఎట్లా ట్విన్స్ కాదు కానీ ఈ బిర్యానీలు మాత్రం ట్విన్ బిర్యానీస్ లాగా ఉన్నాయి నాకు. చికెన్ బిర్యానీ. ఓకే, ఏమేమి వేసారు? ఓన్లీ చికెనా ఆర్ ఓన్లీ చికెన్. ఓకే, చూడాలి మరి. చిన్న సిస్టర్, మీరు పెద్ద సిస్టరా?
మీరు పెద్దవాళ్ళు చిన్న తెచ్చారు, చిన్న వాళ్ళు పెద్ద తెచ్చారు. ఓకే. నా పేరు సునీత. చికెన్ దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ. ఓకే. ఏమేమి వేశారు? ఏమన్నా డిఫరెంట్గా మాకు తెలియదు ఏమన్నా వేసుంటే చెప్పండి. తెలియని అంటే అన్నీ తెలిసినవేనా? అన్నీ తెలిసినవే. మసాలాలు వేశారు. చికెన్ దమ్ బిర్యానీ మసాలాలు, ఫ్లవర్. ఏం ఫ్లవర్? బిర్యానీ ఫ్లవర్, దాల్చిన చెక్క, లవంగాలు, అన్ని రొటీన్. చూద్దాం ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా ఏమైనా స్పెషల్గా చెప్తారేమో అని వెయిట్ చేస్తున్నా. చూద్దాం నాకు ఆ అదృష్టం ఉందో లేదో, ఎవరైనా చెప్తారో లేదో. ఈ పేరు? నా పేరు పద్మ గారు. మటన్ బిర్యానీ విత్ కోకోనట్ మిల్క్. ఎందుకు వాడారు కోకోనట్ మిల్క్? టేస్ట్ అక్కడ నేను చెప్పానని మళ్ళీ అది రిపీట్ చేసేసారా? ఐ మీన్ టేస్ట్ గురించి అంతే. టేస్ట్ గురించి. ఓకే. సో ఎవరైనా ఇంతకుముందు ఒక మేడం డైట్ కోసం ప్రిపేర్ చేశారు అని చెప్పారు. అలాంటివి ఏమైనా హెల్త్ కూడా ఆలోచిస్తూ చేస్తే కూడా మీరు చెప్పచ్చు. మీ పేరు? సరిత గారు. ఏం చేసుకొచ్చారు? చికెన్ దమ్ బిర్యానీ. రాయితా అండ్ చికెన్ బోన్లెస్ చికెన్ పీసెస్. బోన్లెస్ చికెన్ పీస్. దీంట్లో టేస్ట్ బాగుంటుంది అని చెప్పా. ఓకే. మా అందరి కోసం ఒక మంచి హెల్త్ టిప్ చెప్తారా? మా హెల్త్గా దీంట్లో కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ చేశాను అది చెప్పండి. ఇందులో కొంచెం గసాలు, జీడిపప్పు, కొంచెం ధనియాలు వేయించి పౌడర్ ఫ్రై చేసి వేస్తే కొంచెం వేరే ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ పర్పస్. ఓకే. కానీ మంచి హెల్త్ టిప్. మాకు ఆరోగ్యానికి పనికొచ్చే టిప్స్ ఏమైనా ఉన్నాయా? టేస్ట్ ఓకే ఫైన్. ఈ బిర్యానీ నుంచి అంటున్నారు? బిర్యానీ నుంచి కాదు, ఏదైనా ఎనీథింగ్ హెల్త్ టిప్, కిచెన్కి రిలేటెడ్ ఎనీ హెల్త్ టిప్ చెప్పేయచ్చు. లెమన్ వాటర్ రోజు మార్నింగ్ తాగితే ఏమవుద్ది? ఇంట్లో ఒక లెమన్ అయిపోద్ది, నీళ్ళు అయిపోతాయి. లేదు, హెల్త్ పరంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవునండి. ల్యూక్ వామ్ వాటర్లో లెమన్ కొంచెం యాడ్ చేసుకొని తాగితే మార్నింగ్ కొంచెం బాగుంటుంది. అండ్ ఏం ఇన్ఫెక్షన్స్ కూడా క్లియర్ అవుతాయి. సో ఇది ఎగ్జాక్ట్గా. సో థ్యాంక్ యూ. మంచిగా డెకరేషన్ చేశారు. థ్యాంక్ యూ. విజయలక్ష్మి గారు. ఈ ఆనియన్ కట్ చేయడానికి మీకు ఎంత టైం పట్టింది? యాక్చువల్గా నేను చేయలేదు ఇది. అంటే బిర్యానీ నేను చేశాను, కట్ చేయడం మాత్రం నేను చేయలేదు అన్నట్టు. మా ఇంట్లో వాళ్ళు చేశారు. చాలా బాగుంది. అసలు తామర పుష్పాన్ని అద్భుతంగా ఆనియన్ లో కూడా టమాటో మీ నుంచే తెలిసింది. ఇది రోజా పువ్వు, తామర పుష్పంలో. బాగుందండి. డెకరేషన్ బాగుంది. చెప్పండి మీ బిర్యానీ. మటన్ బిర్యానీ అండి. ఏదైనా స్పెషల్ అంటే ఏం లేదు, నెయ్యితో చేశాను, ఆయిల్ లేకుండా. ఎందుకు వచ్చిన కాంపిటీషన్? అందరిలాగే చేసుకెళ్ళిపోదాం అనుకున్నారా? టేస్ట్ అంటే బాగుంటుంది, సరిపోతుంది కదా. టేస్ట్ మీద నమ్మకం పెట్టారు, కాన్ఫిడెంట్ ఉన్నారు. ఓకే. మీ పేరు? నా పేరు నీలిమ గారు. అన్నీ నాకు బాదం పప్పులే కనిపిస్తున్నాయి, అంతేనా? లోపల ఇంకా వెరైటీస్ ఉన్నాయి కదా. లోపల ఇంకా చాలా ఉన్నాయి. అదే బాగా ఆల్మోస్ట్ నాకు అన్ని పైన తినేయాలి అనిపించేలా కనిపిస్తుంది. కాకపోతే వెయిట్ చేస్తాను. తినడానికే కదా చేసుకుంది. అంటే నాకే తినేయాలి, ముందుగా చూడక ముందే తినేద్దాం అనిపిస్తుంది. బటర్ పాలక్ చికెన్ బిర్యానీ. ఓకే. ఏమన్నా స్పెషల్గా చెప్తారా మీరు? బటర్తో చేశాను, ప్లస్ పాలక్ని మిక్సీ వేసి నేను చేశాను అనమాట చికెన్కి. పాలక్ కలిపి చేస్తాను, దానికి పాలక్ కలిపి చికెన్ మిక్స్ చేశారు. ఓకే. ఎంత టైం పట్టిందండి మీకు బిర్యానీ చేయడానికి? 1 అవర్ పడుతుందండి. 1 అవర్ పట్టింది. ఓకే. ఓకే అండి. సో చెఫ్ వచ్చేసారు మన కోసం అద్భుతమైన వంట చేయడానికి. సో ఒకసారి మన చెఫ్ కరుణాకర్ గారికి అందరూ చప్పట్లు కొడితే లెట్స్ సీ వాట్ ఇంట్రెస్టింగ్ ఐటమ్ ఈస్ గోయింగ్ టు బి ప్రిపేర్ టుడే. సో ఒకసారి తెలుసుకోవచ్చా మీరు ఇవాళ ఏం చేస్తున్నారు మా కోసం? హలో ఎవ్రీవన్ అండి, అందరూ యాక్టివ్గా హలో చెప్తే మనం స్టార్ట్ చేద్దాం స్నాక్. నా పేరు షెఫ్ కరుణాకర్ అండి. వీఆర్ సపోర్టింగ్ దిస్ ఈవెంట్ ఫ్రమ్ రీజెన్సీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. సో నేను క్విక్ స్నాక్ చేసి చూపిస్తానండి. క్విక్ స్నాక్ అంటే జస్ట్ ఒక 5-10 మినిట్స్, ఎక్కువ టైం తీసుకోకుండా అనమాట. సో క్విక్ స్నాక్ ఏంటి అంటే స్పినచ్ అండ్ పన్నీర్ పాకెట్స్. అంటే మీకు కొంచెం పేరు డిఫరెంట్గా అనిపిస్తుండొచ్చు. ఏం లేదండి, మనకి స్ప్రింగ్ రోల్ షీట్స్ రెగ్యులర్గా మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి.
సో ఆ షీట్స్ని తీసుకొని జస్ట్ స్క్వేర్ రెక్టాంగిల్గా కట్ చేసుకొని మనం స్టఫింగ్ ఒకటి ప్రిపేర్ చేసుకోవాలండి. సో లీఫీ వెజిటేబుల్స్ కొంచెం మనము ఎక్కువ మంది లైక్ చేయరు, కొంచెం స్టఫింగ్ లాగా వాడుకుంటే బాగుంటుంది ఆ స్నాక్. సో పన్నీర్ కూడా వేసుకుంటే వెజిటేరియన్స్ బాగా లైక్ చేస్తారు. ఇది ఎవరైనా తినచ్చు ఎక్కువ. సో నాన్ వెజ్ ప్రిఫర్ చేసే వాళ్ళు కూడా అందులో మిన్స్ ఏదైనా వేరే మీట్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో కొంచెం నట్స్, సీజనింగ్, సో అన్నీ ఫ్రై చేసేసి స్టఫింగ్ పెట్టి మనం డీప్ ఫ్రై చేసుకుంటే చాలా తొందరగా 5-10 మినిట్స్లో అయిపోతుంది. ఒకవేళ స్ప్రింగ్ రోల్ షీట్ ఆప్షన్గా దొరకట్లేదు అంటే మనం రోటీ కానీ పూరి కానీ ఫ్లాట్గా రోల్ చేసుకొని దాన్ని స్క్వేర్గా కట్ చేసి స్నాక్ చేసుకోవచ్చు అండి. నేను అందరికీ టేస్ట్ వచ్చేలాగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇక్కడ. సో అప్పటి వరకు మనం చూద్దాం ఎలా చేయాలి. సో ఈలోపు మనం ఈ స్నాక్ ఐటెం రెడీ చేసుకునే పోయేలోపు ఒకసారి మళ్ళీ మీ వంటల దగ్గరకు వచ్చేస్తున్నాను. పేరు చెప్పండి. రజిత గారు ఏం తీసుకొచ్చారు? చికెన్ దమ్ బిర్యానీ అండి. చికెన్ దమ్ బిర్యానీ ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా? ఇది న్యాచురల్ స్పైసెస్, మన ఆర్గానిక్ స్పైసెస్ తోటి చేశానండి, మసాలా అవన్నీ కూడా. ఓకే. మీరు దమ్ బిర్యానీ అని అంటే డౌట్ అన్నారు కదా ఇందాక, వాట్ ఈస్ దమ్ అనేది తెలియదు అనేది. కింద సిమ్ లో ఫ్లేమ్లో పెట్టి కింద ఒక పెంకులాగా పెట్టి దానిపైన మనం వండే బౌల్ పెట్టి సిమ్లో చేస్తామన్నమాట. అది అంతలో పెట్టి లో ఫ్లేమ్లో దమ్ అవుతుంది. అది దాని లోపల ఉండే ఆవిరితోటి ఉడకడాన్ని దమ్ అంటారు. ఓకే, అంటే దానివల్ల హెల్త్ పర్పస్ కన్నా లేకపోతే ఎందుకు అలా సిమ్లో పెట్టి దాంట్లో టేస్ట్ బాగా వస్తుందమ్మా, స్మూత్గా అయ్యి టేస్ట్ కూడా బాగుంది. మన స్పీడ్గా హై ఫ్లేమ్లో పెట్టి నువ్వు వంట చేస్తే ఏదున్నా సరే నీకు ఆ టేస్ట్ రాదు. ఏదైనా లో ఫ్లేమ్లో పెట్టి చేసిన దాంట్లో నీకు టేస్ట్, దాంట్లో ఒరిజినల్ టేస్ట్ అనేది నిదానమే ప్రధానం అంటారు మొత్తానికి. ఓకే, బాగా చెప్పారు. సో అలానే మా కోసం ఒక మంచి హెల్త్ టిప్ చెప్పొచ్చు కదా? డైలీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో పొద్దున్న లేవంగానే ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వామ్ వాటర్ కంపల్సరీగా తాకండి. దాని ఫ్యూచర్లో లైఫ్ లాంగ్ మీకు మంచి బెనిఫిట్స్ అనేది ఉంటుంది. ఓకే, అక్కడ కూడా మేడం లెమన్ వాటర్ తాగమన్నారు, ఇక్కడ కూడా మీరు ఉండొచ్చు. ఎందుకంటే కొంతమంది లెమన్ ఇవన్నీ అంటే కూడా ఎసిడిటీ వీటి తాడు కొంతమంది తాగరు. ఓకే, సో వామ్ వాటర్ అనేది ఎక్కడైనా మనకు అవైలబుల్ అవుతుంది కాబట్టి అది తాగితే మనకు చాలా ఆరోగ్యం. ముందు స్టమక్ అంతా క్లీన్ అవుతుంది ఎర్లీ మార్నింగ్. ఓకే, సో టాక్సిన్స్ అంతా కూడా రిలీజ్ అవుతాయి మనకి. బాగా కరెక్ట్గా చెప్పారు. మీ పేరు? హలో, నా పేరు పుష్పలత అండి. ఓకే, పుష్పలత గారు ఏం చేసుకొచ్చారు? ఎగ్ దమ్ బిర్యానీ. ఎగ్ దమ్ బిర్యానీ. ఓకే, ఎగ్ దమ్ బిర్యానీ. మళ్ళీ ఇది దమ్ అంటే సిమ్లో పెట్టి మీరు కూడా అలానే చేశారా, లేదా మీ మీనింగ్ ఏదైనా డిఫరెంట్గా ఉందా? సేమ్ అదే టైప్లో. సేమ్ అదే టైప్. ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా మీ డిష్ గురించి? ఓకే, మీ పేరు? నా పేరు జాహ్నవి అండి. ఓకే, జాహ్నవి గారు, వెరైటీగా ఉంది. అసలు బిర్యానీ ఎక్కడుంది? ఇక్కడ ఉంది, అదే కదా? సారీ, బిర్యానీ ఎక్కడ ఉంది? ఓన్లీ అవే హైలైట్ చేశారు బాగా. ఓకే, నాది వెజ్ పనీర్ దమ్ బిర్యానీ. సో వెజ్లో దమ్ బిర్యానీ అంటే నార్మల్గా వెజ్లో ఎట్లా అంటే వెజిటేబుల్స్ అన్నీ ముందు బాయిల్ చేసి చేస్తుంటారు. బట్ నాది రా వెజిటేబుల్స్లోనే మసాలాలన్నీ మిక్స్ చేసేసి దాన్ని కుక్ చేశాను అనమాట. ఓకే, సో ఫస్ట్ మిక్స్ చేసేసి మసాలాస్ తర్వాత, సో డిఫరెంట్ సంథింగ్ డిఫరెంట్ ప్రాసెస్. ఇంకా ఏమేమి వేశారు వెజిటేబుల్స్ ఇందులో? అంటే దాంట్లో చాలా వేసానండి. చెప్పండి. కాలీఫ్లవర్, క్యాప్సికమ్, ఆలు, క్యారెట్, బీన్స్ అండ్ బటానీ, సో పనీర్ మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకే, చాలానే వేశారు. సో ఒకసారి అక్కడ కూడా ఏముందో చూసుకుందాం. ఇది రైతా అండి. ఇది ఏంటండి? ఈ 3 ఇది క్యారెట్ అండ్ క్యాబేజ్, కొత్తిమీర, కొరియాండర్. ఓకే, ఎందుకు ఈ 3 ఇలా పెట్టారు? ఇండియా 26th రిపబ్లిక్ జనవరి 26 రిపబ్లిక్ డే ఉంది కాబట్టి ముందుగా సో ఇండియాని రిప్రజెంట్ చేస్తూ మీ వంట రూపంలో ఇలా చూపించేశారు. వన్స్ అగైన్ గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఓకే, నా పేరు మాధవి అండి. ఓకే, మాధవి గారు, ఆకుకూర బిర్యానీ. ఆకుకూర బిర్యానీయా? ఏ ఆకుకూర వాడారు? మెంతికూర, పాలకూర, తోటకూర. మెంతికూర, పాలకూర, తోటకూర. ఓకే, 3 కాంబినేషన్ మిక్స్ బాగుంటుందా? 3 కాంబినేషన్ చేస్తే ఓన్లీ బిర్యానీలోనే చేసుకోవచ్చా? నార్మల్ పులుసు వీటిలో కూడా మనం 3 కాంబినేషన్స్ యాడ్ చేసుకోవచ్చా? ఆకుకూరలు చేయొచ్చు, బట్ అది ఎప్పుడు ట్రై చేయలేదు కదా మీరు, నాకు అర్థమైపోయింది. సో ఓకే, ఇదేంటి? దీని గురించి ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా? ఆకుకూర బలం కదా, మంచిది కదా ఆరోగ్యానికి. ఆకుకూర మంచిది, మెయిన్గా కళ్ళకు కూడా మంచిది కదా ఆకుకూర. సో మంచిగా సైడ్ కూడా రాకుండా సైడ్ ఉండే వాళ్ళు తింటే కూడా ఇంకా మంచిది ఆకుకూరలన్నీ మిక్స్ చేసి ఇలా బిర్యానీ రూపంలో. ఓకే,
హలో, నా పేరు వాణి అండి. చెప్పండి వాణి. వెజ్ దమ్ బిర్యానీ. వెజ్ దమ్ బిర్యానీ, ఓకే. ఇంకా అన్ని నార్మల్గా వెజిటబుల్స్ అన్నీ వేస్తాం. వెజిటబుల్స్ అన్నీ నార్మల్, ఓకే. సో ఎక్కువసేపు ఓపెన్ చేస్తే వేడి తగ్గిపోతుందని ఫీల్ అవుతున్నారు కదా, వేసేయండి, మూత వేసేయండి. నా పేరు వసుంధరాదేవ్ అండి. వసుంధర గారు చెప్పండి. నేను అదే వెజిటబుల్ దమ్ బిర్యానీ చేశాను. వెజిటబుల్ దమ్ బిర్యానీ, ఆవు నెయ్యి వేసాను. ఆవు నెయ్యి వేసారా? ఆరోగ్యానికి మంచిదని ఆవు నెయ్యి వేసాను. క్యారెట్, ఫ్లవరు, క్యాలీఫ్లవరు, ఓకే, జీడిపప్పు, క్యారెట్, సో అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసి చేశారు. ఎంత టైంలో చేశారండి మీరు ఈ బిర్యానీ? 40 minutes పట్టింది. 40 minutes, ఓకే. సో మంచి టేస్ట్ వస్తుంది. ఓకే, చూస్తాను, ఈలోపు ఆస్వాదిస్తున్నా అంతే. నా పేరు కల్పన గారు. నేను ఆలు దమ్ బిర్యానీ చేశాను. ఆలు దమ్ బిర్యానీ, ఓకే. ఎంత టైం పట్టింది మీకు చేయడానికి? 1 hour పట్టిందండి. 1 hour. మ్యాగ్నేట్ చేసుకుంటాం కాబట్టి టైం పడుతుంది. ఓకే, ఏమేమి వేసారు? లైక్ ఆలూనేనా, ఇంకా డిఫరెంట్ వెజిటేబుల్స్ కూడా వేసారా? లేదు అండి, ఓన్లీ ఆలు కాబట్టి ఆలు దమ్ బిర్యానీ చేశాను. ఓన్లీ ఆలుతో చేశారు? బఠానీ చేశాను. ఆలు బఠానీ, ఓకే. అంటే వెజిటేబుల్ బిర్యానీ డిఫరెంట్ వెజిటేబుల్స్తో చేస్తాం, బట్ ఆలు ఒక్కటే వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుందా? బాగుంటుంది, డెఫినెట్గా చూసి చెప్తాం. వెజిటేబుల్స్ కంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుందా? సో ఆలు ఒక్కటే చేసిన మేలు ఏది చేయదంటారా? నా పేరు జయశ్రీ. చికెన్ దమ్ బిర్యానీ అంటే మామూలుగా చికెన్ మనం మారినేట్ చేసుకుని ఒక 3 hours పెట్టేసిన తర్వాత మామూలుగా దమ్ చేసేసుకోవాలి. రైస్ని చేసేసుకొని అది లేయర్స్ లాగా చేసేసుకుని. ఓకే, సో ఆనియన్స్ బాగా ఎక్కువ వేసినట్టున్నారు. ఓన్లీ డెకరేషన్ కా లేదా మీకు ఇష్టమని వేశారు? ఇష్టమని వేశారు, ఓకే. ఆనియన్స్ బాగా తింటారా? దమ్ బిర్యానీలో మనకి కాంబినేషన్ ఎక్కువగా ఆనియన్స్ అండ్ లెమన్స్తోనే బాగుంటుంది కదా. ఓకే, సో కాంబినేషన్ కూడా బాగుంటుందని వేశారు. ఓకే, థ్యాంక్ యూ. సో చూసాం కదండి, చక్కటి వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీస్ అందరూ గుమగుమలాడుతున్నాయి అందరివి కూడాను. సో మనం చెఫ్ ప్రిపేర్ చేస్తున్న ఐటెం దగ్గరకు వచ్చేసాం. సో ఎంత టైం పట్టొచ్చు ఇప్పుడు? ఇంతకుముందు చెప్పారు కదా, ఒక 10 minutesలో మనం క్విక్గా స్నాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు అని. సో ప్రాసెస్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామా? ప్రాసెస్ ఇక్కడ స్ప్రింగ్ రోల్ షీట్స్ అని మనకి రెడీమేడ్ దొరుకుతాయండి. సో ఈ స్ప్రింగ్ రోల్ షీట్స్ మనకి ప్యాన్ కేక్స్ లాగా ఉంటాయి, వెరీ థిన్గా. సో రెగ్యులర్గా మనకి ఏ సూపర్ మార్కెట్స్లోనే అవైలబుల్ ఉంటాయి, లేకపోతే మనం ఇంట్లో నార్మల్ డోతోని చపాతీలాగా సన్నగా చేసుకోవచ్చు. సో మెయిన్ ఇంగ్రీడియంట్ స్టఫింగ్కి మనం ఏ విధంగా అయితే మనకు కన్వీనియంట్గా ఏదైనా వేసుకోవచ్చు అండి. సో ఎక్కువ ఇప్పుడు తొందరగా అయిపోవాలి అంటే కనుక నేనైతే లీఫీ వెజిటేబుల్ వేస్తున్నా. చాలామంది లీఫీ వెజిటేబుల్ లైక్ చేయరు కాబట్టి స్టఫింగ్గా వేసుకుంటే బాగుంటుంది అని. సో పైన లేయర్ ఏదైతే మనము గోల్దివ్య ఆయిల్లో ఫ్రై చేసినామో చాలా క్రిస్పీగా వస్తుంది. సో ఇది కూడా చాలా థిన్ ఉంటుంది అనమాట షీట్. లోఫర్ స్టఫింగ్ ఫ్రై అయిన తర్వాత లోపల ఇంకొంచెం పన్నీర్ కూడా వేస్తున్నా. సో ఎలా చేస్తారనేది, సో ఫస్ట్ కొంచెం బటర్ వేసుకొని గార్లిక్ ఆనియన్ సాతే చేసుకోండి అండి. చేసుకున్న తర్వాత కొంచెం మింట్, కొరియాండర్ చాపు, కొత్తిమీర, పుదీనా, తర్వాత పన్నీరు, ఇంకా పాలకూర అనమాట. ఏదన్నా ఆకుకూర లేకపోతే దా ప్లేస్లో నాన్ వెజిటేరియన్స్ అయితే నాన్ వెజిటేరియన్ ఏదైనా వేసుకోవచ్చు చాప్ చేసి. తర్వాత అన్నీ సాతే చేసి సీజనింగ్ మనకి ఎక్కువ మసాలాలా కావాలంటే మసాలా పౌడర్స్ వేసుకోవచ్చు అండి. లేదు అంటే జస్ట్ సాల్ట్, పెప్పర్ వేసుకొని స్టఫింగ్ చేసేసుకొని ఇందులో స్క్వేర్స్గా కట్టుకొని ర్యాప్స్ చేసేసుకోవాలండి. మీ ఇష్టం, రోల్స్ అయినా చేసుకోవచ్చు, డిఫరెంట్ షేప్స్ అయినా చేసుకోవచ్చు. ఎక్కువగా పిల్లల్ని అట్రాక్ట్ చేద్దాము లేకపోతే ఎవరైనా తినచ్చు అంటే డిఫరెంట్ షేప్స్గా చేసిస్తే వాళ్ళు లైక్ చేస్తారు తినడానికి. సో నేను ఒకటి చేసి చూపిస్తానండి, మిగతా నేను చేసుకొని వచ్చాను. సో అందరికి టేస్ట్ చూపించాలంటే ఎక్కువ చేయాలంటే టైం పడుతుంది కాబట్టి సో నేను ఒకటి చేసి చూపిస్తాను, మిగతా అన్నీ నేను చేసి మీకు టేస్ట్ చూపిస్తాను. ఓకే, సో చూద్దాం ఎలా ఉంటుందో. మన చెఫ్ చేసింది కూడా చాలా క్విక్ స్నాక్ అంటున్నారు కాబట్టి ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఈలోపు ఇక్కడ ఉన్న లేడీస్లో ఎవరికైనా ఏదైనా మల్టీ టాలెంట్ కాకపోతే సింగిల్ టాలెంట్ ఉన్నా పర్లేదు, ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేయొచ్చు. సో ఎవరైనా ఉన్నారా? వాళ్ళు చెప్పరని నాకు తెలుసు, పక్కన అక్కన వాళ్ళు చెప్తారు కదా ఆబ్వియస్గా ఏ అని చెప్పి. సో అలా ఎవరైనా మంచిగా పాటలు డ్యాన్స్ వేసే వాళ్ళు ఉన్నారా ఇక్కడ? మంచిగా మీ దేశభక్తిని ఆల్రెడీ ఈ డెకరేషన్లో చూపించేశారు. చిన్నపిల్లలది కదా. ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖీ ఆనంద సుందర
ताण्डवकृष्णं सखीयानन्दसुन्दर ताण्डवकृष्णम् आलोकहि श्रीबालकृष्णं चरणानिध्वनितवन्दितकृष्णम् इदु गोपिकातारा ताण्डवकृष्णं चरणानिध्वनितवन्दितकृष्णम् इदु गोपिकातारा ताण्डवकृष्णं చాలా చక్కగా పాడారండి. చప్పట్లు. ఎవరిక్కడ? అన్నమాచార్య కీర్తన అండి. యా మంచి అన్నమాచార్య కీర్తన పాడేసే. అన్నమాచార్యుల ఇన్ని కీర్తనల అన్ని దిక్కులని ఆనందమే సుమ అన్ని దిక్కులని ఆనందమే సుమ అన్నమాచార్యుల ఇన్ని కీర్తనల అన్ని దిక్కులని ఆనందమే సుమ అన్ని వేళలా స్వామికి అలమేలు మంగకు అన్ని వేళలా స్వామికి అలమేలు మంగకు బన్నించిన పెండ్లి పండువయ్యే సుమ బన్నించిన పెండ్లి పండువయ్యే సుమ అన్నమాచార్యుల ఇన్ని కీర్తనల అన్ని దిక్కులని ఆనందమే సుమా నందకాంసుడవు నీవు నారాయణ సకుడవు నీ పదము పదమున పదమును తెలిపేవు నందకాంసుడవు నీవు నారాయణ సకుడవు నీ పదము పదమున పదమును తెలిపేవు పద కవిత కల్పనలకు నీవే గురుడవు పద కవిత కల్పనలకు నీవే గురుడవు నీ పదములు మేము పాడి తరించెదము నీ పదములు మేము పాడి తరించెదము అన్నమాచార్యుల ఇన్ని కీర్తనల అన్ని దిక్కులని ఆనందమే సుమ అన్ని దిక్కులని ఆనందమే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. సో అన్నమాచార్య కీర్తన చాలా చక్కగా ఆలపించారు. మురిపాల గోపాల రారా కృష్ణ మురిపాల గోపాల రారా కృష్ణ శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ మురిపాల గోపాల రారా కృష్ణ శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ నవమోహన భువనావన రారా కృష్ణ నవనీతమునారగించరారా కృష్ణ నవమోహన భువనావన రారా కృష్ణ నవనీతమునారగించరారా కృష్ణ 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 గల్లు గల్లని అందెలతో రారా కృష్ణ గల్లు గల్లని అందెలతో రారా కృష్ణ బుడి బుడి చిరునడకలతో రారా కృష్ణ 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 మురిపాల గోపాల రారా కృష్ణ శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ. సో మీరు ఈ పాట పాడి రోజు మీ ఇంట్లో మనవడు వాళ్ళని కూడా ఇలానే పాడుతుంటారా కృష్ణ కృష్ణ అని పిలుస్తూ? ఓకే. సో మీ పిల్లలకి చిన్నప్పుడు పాడేవాళ్ళ ఇదే పాట? మరి ఈ మధ్య నేర్చుకున్నారు కొత్త. ఓకే. సో మీరు ఏ సాంగ్? అమ్మ కొడుకు సినిమాలో సాంగ్. యా పాడండి. కొమ్మారెమ్మ కొమ్మారెమ్మ కోలో కోలో ఎంటూ పాడెనులే ఎంకి పాట ఏలో ఏలో అంటూ కొమ్మారెమ్మ అంటూ పాడెనులే ఎంకి పాట నా ఎదలో కన్నీరు చినికెను జీవితమే ఒక పాట పాడుకుంటా కన్నీటి జీవితమే ఒక పాట కుమారెమ్మ కోలో కోలో ఎంటూ
పాడెనులే ఎంకి పాట ఏలో ఏలో అంటూ కుమ్మారమ్మ అంటూ పాడెనులే ఎంకి పాట. చాలా బాగా పాడారండి, మంచి గొంతు. మీరు ఏమైనా సంగీతం అలా నేర్చుకున్నారా? కానీ చాలా చక్కగా పాడారు. సో వన్ ఆఫ్ ద స్పాన్సర్స్ ది హ్యాండ్స్ ఇండియా ఇంగ్లీష్ డైలీ అండి. బయట వాళ్ళకైతే ఇయర్లీ సబ్స్క్రిప్షన్ 900 రూపీస్ అండ్ ఇవాళ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా హ్యాండ్స్ ఇండియా న్యూస్ డైలీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే మీకు ఆఫర్ ప్రైస్ 600 రూపీస్. సో హూ ఎవర్ ఇంట్రెస్టెడ్ మీరు చక్కగా ద న్యూస్ డైలీ దీంట్లో సపరేట్ ఒక ఉమెన్ కోసమే ఒక ఉమనియా అని పేజ్ కూడా ఉంది. సో దాని గురించి మోర్ డీటెయిల్స్ ఇస్తారు మన స్పాన్సర్స్ తర్వాత. So meanwhile, this is the offer price for all the participants today. Yearly subscription will be 600 rupees instead of 900. సో అండ్ మన ట్రావెల్ పార్ట్నర్ వెకేషన్స్ ఎగ్జోటికా. మీరు చక్కగా ట్రావెల్ చేసి పిల్గ్రిమేజ్ ట్రిప్స్ పోవాలన్నా, ఇంట్లో ఫ్యామిలీ అందరూ కలిసి చక్కగా ఏదైనా వెకేషన్స్ టూర్ వెళ్ళాలన్నా కూడా డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ వెకేషన్స్ ఎగ్జోటికా, వన్ ఆఫ్ ద ట్రావెల్ ఫర్నిచర్ షోరూమ్. మీకు లేటెస్ట్ డిజైన్స్, మోడల్స్, ఫర్నిచర్ ఏది కావాలన్నా కూడా యూ కెన్ ఆల్వేస్ గో టు హోమ్ టౌన్. సో డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి గచ్చిబౌలి. సో ఇట్ ఈస్ ద గచ్చిబౌలి బ్రాంచ్. సో చక్కగా ఈ ప్రోగ్రామ్ తర్వాత అందరూ కూడా ది హ్యాండ్స్ ఇండియా సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఇక్కడే మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అకౌంట్. సో మీకు చక్కగా రోజుకు రోజు న్యూస్తో పాటు ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కరెంట్ మోస్ట్ ఫేమస్ అయింది ఇప్పుడు. సో స్పెషల్గా ఉమెన్ కోసమే ఒక పేజ్ కూడా ఉందంటే మన అపార్ట్మెంట్లో మనం ఇష్టపడి గులాబీ చెట్లు పెట్టుకుంటాం కదా, అవి తొందరలో పాడైపోతాయి తెచ్చుకున్న కొద్ది రోజులకి. అలా కాకుండా ఉండడానికి మనము రోజు వాడే ఆనియన్స్ తొక్క తీసి పడేస్తాం కదా, ఆ పడేయకుండా వాటర్లో 1 hour 2 hour ఉంచేసి ఆ తొక్క తీసేసి ఆ వాటర్ చెట్లకు కూస్తే చాలా మంచిగా వస్తాయి. మందంగా కూడా రెక్కలు మందంగా కూడా వస్తాయి. సో చాలా చక్కటి టిప్ చెప్పారు చెట్ల గురించి, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఒక టిప్ చెప్పారు. సో ఆనియన్స్ పీల్ చేశాక ఓకే ఆ స్క్రాప్ పడేయకుండా సో వాటర్లో కొంచెం పెట్టేసి ఆ వాటర్ని రోజ్ ప్లాంట్స్కి పెడితే కొంచెం మందంగా రోసెస్, ఈ పెటల్స్ అవన్నీ కూడా కొంచెం పోకుండా మందంగా తయారవుతాయి రోసెస్. చెట్లు కూడా హెల్తీగా ఉంటాయి అంటారా ఆ వాటర్తో? ఓకే, ఆ వాటర్ స్ప్రే చేస్తే చెట్లు కూడా చాలా హెల్తీగా ఉంటాయి. మంచి టిప్ చెప్పారు. సో ఇంకా ఎవరైనా ఇలాంటి చక్కటి టిప్స్ చెప్తారా? మీకు తెలిసిన టిప్స్ మీలోనే దాచుకోకుండా 10 మందికి కాదు ఇక్కడ ఉన్న 50 మందికి షేర్ చేస్తే 50 మంది తెలుసుకుంటారు. మీరు చెప్తారా? మేడం మీలో టాలెంట్ ఇంత అంత లేదు. ఇది కర్రీ లీవ్స్ ఉన్నాయి కదా, అంటే హెయిర్ గ్రోత్కి, హెయిర్ లాస్ అవుతుంటుంది ఇక్కడ మిడిల్లో పోతుంది కదా. సో దాని కర్రీ లీవ్స్ని బాగా కోకోనట్ ఆయిల్లో బాగా మరిగించి ఫిల్టర్ చేసి పెట్టుకుంటే అది డైలీ యూజ్ చేసుకుంటే కొంచెం హెయిర్ గ్రోత్ అనేది కూడా ఉంటుంది. ఓకే, సో చక్కటి హెయిర్ రిలేటెడ్ టిప్ కూడా చెప్పారు, పాటించేయండి. ఈ మధ్యకాలంలో టెన్షన్స్ ఎక్కువ అయిపోయి ఇలా అవుతుంది కాబట్టి మంచి టిప్ చెప్పారు. హెల్త్ టిప్ చెప్తారా? ఓకే. కాఫ్ వస్తుంటుంది కదా, కాఫ్ పోవాలి అంటే 4-5 బేసీ లీవ్స్ ఉంటాయి కదా, వాటిని బాగా బాయిల్ చేసి దాంట్లో కొంచెం నల్లుప్పు కొంచెం పసుపు వేసి బాగా బాయిల్ చేసి ఫిల్టర్ చేసి తాగితే త్వరగా తగ్గుతుంది. అందరూ గ్రీన్ టీ అనేది ఈ మధ్య అలవాటు చేసుకున్నారు. ఆ గ్రీన్ టీలో కొంచెం జీలకర్ర, సోంపు అవి 2 వేసి మరగబెట్టి తాగితే జీలకర్రను సోంపు ఎర్లీ మార్నింగ్ తాగొచ్చు, లేకపోతే ఈవినింగ్ కూడా తాగొచ్చు. సో ఆ రెండింటి వల్ల వెయిట్ లాస్ తొందరగా అవుతుంది. ఇంకా ఓన్లీ గ్రీన్ టీతో కంటే కంబైన్ విత్ జీలకర్ర అండ్ సోంపు. మాకు తెలియని టిప్ కొత్తగా. అందరూ కంప్యూటర్ ముందే వర్క్ చేస్తూ ఉంటారు కదా, సో నంబర్ ఆఫ్ అవర్స్ ఎక్కువ చూడడం వల్ల కళ్ళు ఆరిపోతున్నాయి. దానికోసం చాలా ఈజియెస్ట్ నో మనీ టిప్ ఏంటంటే ఓన్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. 1 అవర్కి ఒకసారి వెనక్కి వాలేసేసి, ఊరికే కంప్యూటర్ చూడకుండా వెనక్కి వాలేసేసి కళ్ళు మూసుకుని కళ్ళు ఐస్ రొటేట్ చేసుకోవాలి లోపల. అదేమవుతుందంటే మన ఉన్న టీఎస్ఏ మంచిగా స్ప్రెడ్ అవుట్ చేసేసి తేమ నిలిచేటట్టు చేస్తుంది. గుర్తుపెట్టుకుని కాసేపు దూరం చూడాలి, ఊరికే దగ్గర చూడకుండా. ప్లస్ వాంటెడ్ బ్లింకింగ్ అంటారు, కావాలని ఇలా రెప్పలు వాల్చాలి. ఈ 3 పనుల వల్ల మనకున్న టియర్ ఫిలిం అనేది మళ్ళీ స్ప్రెడ్ అవుట్ అవుతుంది, బాగా ఆరిపోకుండా ఉంటుంది. సో చాలా చక్కగా చెప్పారు. ప్లాంట్స్ చెప్పండి. మన బనానా తొక్క ఉంటుంది కదా, అది వేస్ట్గా పడేయకుండా
కొంచెం మట్టి డిగ్ చేసి దాంట్లో పెట్టి మట్టి వేస్తే ప్లాంట్స్ చాలా స్ట్రాంగ్గా పెరుగుతాయి, ఫ్లవర్స్ కూడా బాగా వస్తాయి. ఓకే, మీరు ఏదైనా ట్రై చేశారా? ఏ ప్లాంట్ కి ట్రై చేశారు? రోజ్ ప్లాంట్స్ కి. సో రోజ్ ఫ్లవర్స్ చాలా బాగా ఈ మొగ్గలు అనేది కూడా చాలా వస్తాయి, కలర్ కూడా బ్రైట్ గా వస్తుంది. సో ఎక్కువ ఫ్లవర్స్ పూయడానికి అవకాశం ఉంటుంది. సో బెస్ట్ టిప్. సో ఒకటి పక్కింటి వాళ్ళకి అది వాడకుండా ఒక్క పువ్వే పూస్తే మీ ఇంట్లో 5 పూలన్నా పూస్తాయి కనీసం, అంతేగా? పెస్టిసైడ్స్ వాడకుండా ఇది నేచురల్ గా చేస్తే బాగా వస్తుంది. ఓకే, సో నేచురల్ గా. సో మంచి అది పడేయకుండా ప్లాంట్స్ కి వేస్తే బాగుంటుంది. గుడ్, మంచి టిప్. సో బనానాని పీల్ కూడా ఎలా వాడుకోవాలో పడేయకుండా అని చెప్పారు, మంచి స్క్రాప్ ని కూడా. ఒకటి మన కాఫీ పౌడర్ ఉంటుంది కదా, అది కొంచెం వాటర్లో కలిపి ప్లాంట్స్ రోజ్ ప్లాంట్కి వేస్తే కలర్ బ్రైట్ గా వస్తుంది. ఓకే, సో ఇది నేను కూడా విన్నాను. కాఫీ పొడి వాటర్లో మిక్స్ చేసి రోజ్ ప్లాంట్కి వేయాలి. రోజ్ ప్లాంట్కి వేస్తే కలర్ చాలా బ్రైట్ గా. వంట చేసిన తర్వాత కూరగాయలు వేస్ట్ ఉంటుంది కదా, అది కూడా బయట కుండీలో పెట్టి దాని మీద మట్టి వేసి దాన్ని ఎరువుగా చేసి మొక్కలకు పెడితే చాలా స్ట్రాంగ్గా వస్తాయి. ఓకే, మీరు కూడా అంటే ఇంట్లో పెంచుకునే చెట్లు స్ట్రాంగ్ గా తయారవ్వాలంటే వెజిటేబుల్స్ ఇవన్నీ కోసాక ఏదైనా స్క్రాప్ మిగిలితే అదంతా కూడా మిక్స్ చేసి దాగా మెయింటైన్ చేస్తాను నేను. బాగుందండి ఇదంతా. సో ఏది కూడా వేస్ట్ చేయకుండా దాన్ని కూడా ఎలా ఉపయోగించుకోవాలో స్క్రాప్ని అనేది కూడా చెప్తున్నారు కదా అనుకోండి. సో ఈజీగా ఉంటుంది, చెఫ్ టేస్ట్ చేసి క్విక్గా చూడడానికి కూడా ఒక్కొక్కరిది. అండ్ మీరేమైనా మీ డిష్ గురించి చెప్పాలనుకుంటే డెఫినెట్గా చెఫ్ గారితో చెప్పచ్చు. అండ్ ఏదైనా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇప్పుడు మీరు తిన్న స్నాక్ ఐటమ్స్ కూడా గోల్డివియా ఆయిల్ యూస్ చేసి చేస్తారు. సో చెప్పారు కదా టేస్ట్ బాగుందని. శిరీష చికెన్ బిర్యానీ అండి ఇది. నా పేరు రామలక్ష్మి అండి. రామలక్ష్మి. నేను మటన్ బిర్యానీ చేశాను. మిల్క్, ధనియా, కొబ్బరి, ఫ్రెష్ కొబ్బరి తీసుకొని దాన్ని చేసి గ్రేట్ చేసి దాని పాలు తీస్తాను. ధనియాలు కూడా వేపి దాని పాలు. గంట పడుతుంది అంటే అమృతం కూడా తొందరగా వచ్చింది, లేకపోతే లేదు. సుజని. సో విన్నర్కి JANI విన్నర్కి గిఫ్ట్ వోచర్స్ అండ్ అలానే గోల్డివియా సన్ఫ్లవర్ ఆయిల్ నుంచి కూడా మామూలు బిర్యానీ రెసిపీనే కానీ కాలీఫ్లవర్ అండ్ చికెన్, నో రైస్. అండి సో అందరికీ కూడా ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ఇట్స్ 900 రూపీస్. మీరు ఇవాళ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి స్పెషల్ ఆఫర్ 600 రూపీస్. అదే ఎవరైతే లో కార్బ్ డైట్ కానీ వీరమాచినేని డైట్ కానీ చేస్తున్నారో వాళ్ళకి బిర్యానీ తినాలనిపించినప్పుడు ఈ రకంగా చేయడానికి ఇది ప్రిఫరెన్స్. మా గోల్డివియా ఆయిల్. సో గోల్డివియాకి ఆల్రెడీ ఆర్డర్స్ వచ్చేస్తాయి, రెడీగా ఉండండి. రెస్టారెంట్ పర్పస్ కూడా. బిర్యానీ, చికెన్ బిర్యానీ, దాన్ని దమ్ బిర్యానీ, 2 దమ్. చికెన్ దమ్ బిర్యానీ. స్పెషల్ మసాలా మామూలు మసాలా. బిర్యానీ కాంటెస్ట్లో విన్నర్స్ నాన్ వెజ్ కేటగిరీలో ఒకరు విన్నర్ అండ్ వెజ్ కేటగిరీలో ఒక విన్నర్. పాటుగా పౌడర్ మసాలా 2 వేసానండి. ఉంది. దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, సాజీరా. డిష్ గురించి ఏమన్నా డిఫరెంట్గా స్పెషల్గా చేస్తుంటే చెప్పొచ్చు. నా పేరు నాగరాణి, పి నాగరాణి.
పాలక్ వెజిటేబుల్స్, మష్రూమ్, ఆలు, క్యారెట్. సంధ్య బిర్యానీ. సపోర్టెడ్. సునీత చికెన్ దమ్ బిర్యానీ. ఫస్ట్ చికెన్ మ్యాగ్నేట్ చేసుకొని తర్వాత దమ్ చేసి హాఫ్ అన్ అవర్ దమ్. మటన్ బిర్యానీ. దమ్ బిర్యానీ. ఇది రైతా. ఇది వచ్చేసి కోకోనట్ మిల్క్ కొంచెం యాడ్ చేశాను. ఇది దమ్ చేశాను. ఇది మటన్ అంతా మొత్తం కలిపి పెట్టి మసాలా పట్టి సో మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారో మీ బిర్యానీ గురించి కూడా అంతే యాక్టివ్గా చెప్పండి. కంపల్సరీ అలంకరణ కూడా ఇంపార్టెంట్. అదే మ్యారినేట్ చేసాను. ఫస్ట్ పచ్చిమిర్చి, గరం మసాలా చేసి పెట్టానండి. ఇందులో దమ్. మీరు ఏ ఆయిల్ యూస్ చేశారు? రిఫైన్డ్ ఆయిల్ అండ్ గీ మా. రిఫైన్డ్ ఆయిల్ అండ్ గీ. గీ. సో ఇప్పటి నుంచి గోల్డ్ ఇవియా ట్రై చేయండి. ఇంతకుముందు స్నాక్ ఐటమ్స్ టేస్ట్ చేశారు కదా, ఎలా ఉన్నాయి స్నాక్ ఐటమ్స్? స్నాక్ చాలా బాగుంది. బాగుంది. Simple and మనకి ఏ light పదార్థం అన్నా హాయిగా బాగుండాలంటే టేస్ట్ చేసే చేసాము. సో డెఫినెట్గా మీరు ఇంట్లో కూడా డెఫినెట్గా ఇవాళ ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళకి నచ్చుతుంది, మీకు నచ్చుతుంది. సక్కూటం అంటే పెరుగు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ అన్నీ కలిపి సాస్, టమాటా సాస్ అవి దాంట్లో మ్యాగ్నేట్ చేసేసి ఇక అడుగున పెట్టేసి ఇదంతా పైన రైస్ లేయర్స్ రైస్ పెట్టేసి. నా పేరు జాహ్నవి అండి. దీనికి నేను గీని యూజ్ చేశానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని రా వెజిటేబుల్స్ తీసుకున్నాను. కాలీఫ్లవర్ అండ్ అండ్ సంథింగ్ మటర్ అన్నీ తీసుకొని దాంట్లో మసాలా పేస్ట్, టామరిక్ పౌడర్, కర్డ్ కూడా మిక్స్ చేసి దాన్ని ఒక లేయర్గా ఫామ్ చేసి బాయిల్డ్ రైస్ చేసుకున్నాను, హాఫ్ బాయిల్డ్. సో ఆ బాయిల్డ్ రైస్ ఈ లేయర్ మీద ఓకే బాయిల్డ్ రైస్ ఒక లేయర్గా ఫామ్ చేసి దాని మీద సాఫ్రాన్, గీ అండ్ కాజు ఇవన్నీ మిక్స్ చేసి చేశాను. అందులోనే వేసాను. యా లేయర్స్ తీసుకున్నాను, దమ్ కాబట్టి. సో లేయర్స్ తీసుకున్నాను. హాఫ్ అన్ అవర్ పెట్టానండి. అంటే 3 మినిట్స్లో కుక్ అయిపోయింది. సో ఆకుకూరల బిర్యానీ అండి. అవునండి. పాలకూర, తోటకూర, మెంతం కూర. మసాలా అవే లవంగాలు, ఇలాచి, పచ్చిమిర్చి వేసేసి ఆకుకూరలు వేసి తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ, కాజు. వాణి మామూలుగా వెజిటబుల్స్ అన్నిటినీ ఫస్ట్ దమ్ బిర్యానీ పెట్టేసి మసాలా అంతా పైన రైస్ వేసి చేసి వేపాకు అన్నీ కలిసి పేస్ట్ లాగా చేసి మసాలా అది కలిపాము. క్యాలీఫ్లవర్, పన్నీర్. ఉందరా అండి?
క్యారెట్, తర్వాత మసాలాలు వేసాను, కాజు వేసాను, లీవ్స్. సంతోష్ ఆలు దమ్ సంతోష్. ఫస్ట్ ఆలు అండ్ బఠానీ బాయిల్ చేసి తర్వాత మసాలాస్ మ్యాగ్నటైజ్ చేసి చేస్తాను. రైస్ చికెన్ దమ్ బిర్యానీ. అంటే 3 hours ఇది చికెన్ మొత్తం మారినేట్ చేసి పెట్టాను. తర్వాత మళ్ళీ రైస్ని అది దమ్ చేసేసి మన లేయర్స్ లాగా పెట్టేసి 45 minutesలో అయిపోయింది కంప్లీట్. మసాలా ఏంటండి? లేదు లైట్గా ఉడికిచ్చేసి మళ్ళీ తీసి లేయర్స్ లాగా వేసేసాను. ఫస్ట్ లైట్ బాయిల్ చేసేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాను. దాల్చిన చెక్క, లవంగాలు, ఫ్లేవర్, బిర్యానీ ఫ్లేవర్, బిర్యానీ. సో చూద్దాం, ఇవాళ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. లేదా ఇన్వైట్ చేసేద్దాం. సో గోల్డ్ డివియా నుంచి రాజశేఖర్ గారు. సో ఒకసారి గట్టిగా చెప్పట్లండి, ఫ్రమ్ గోల్డ్ డివియా. సో చక్కగా స్నాక్ ఐటమ్స్ అందరూ చూసారు కదా టేస్ట్. సో అంత గోల్డ్ డివియా తరపు నుంచి రాజశేఖర్ గారు. అండ్ అలానే నెక్స్ట్ స్పాన్సర్ ఫ్రమ్ హోమ్ టౌన్ ఫర్నిచర్స్ నుంచి. సో లెట్స్ ఇన్వైట్ ద స్పాన్సర్ ఫ్రమ్ హోమ్ టౌన్ ఫర్నిచర్స్, గచ్చిబౌలి. And Vacations Exotica నుంచి కూడా we have one of the sponsors. So can we have here and plan with Vacations Exotica? అంటే చెఫ్ ఇందా చూసిన తర్వాత వెంటనే మేము కూడా చూద్దామని ట్రై చేస్తున్నాము. ఎందుకంటే స్మెల్ అలా వస్తుంది అక్కడికి. నాకు అర్థమైంది, డెఫినెట్గా గుమ్మగుమ్మలు చాలా పక్కన అపార్ట్మెంట్ వాళ్ళు కూడా అయ్యో మాకు లేదే ఆపర్చునిటీ అనేటట్లు ఫీల్ అవుతున్నారు. అంత బాగున్నాయి ఒక్కొక్కరి. చాలా బాగా చేస్తారండి అందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరు గెలుస్తారు, ఎవరికి ప్రైజ్ వస్తుంది, ఎవరు అనేది పక్కన పెట్టేసి వాలంటీర్గా అందరూ మన దీంట్లో అందరూ వచ్చి వాలంటీర్గా పార్టిసిపేషన్ చేసిన దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరినీ నేను కంగ్రాట్ చేస్తున్నానండి. దానికి అందరినీ ఒకసారి అప్రిషియేట్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, మా ఈ గేటెడ్ కమ్యూనిటీలో జెంట్స్ కంటే కూడా లేడీస్లోనే ఎక్కువ యాక్టివ్ ఉన్నారండి. సో చూసాం, చాలా చక్కగా డ్యాన్స్ కూడా అదరగొట్టారు అందరూ అపార్ట్మెంట్ వాళ్ళు. అంటే ఈ దీంట్లో ఇక్కడ ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ వాళ్ళది డామినేషన్ ఉంటుందండి. అంటే లైక్ వినాయక చవితి కానివ్వండి, ఇంకా వేరే ప్రోగ్రామ్స్ చేసినా కానీ 31st night అట్లా చేసినా పార్టిసిపేషన్ ఆ విధంగా చేస్తారు. ఇంకోటి ఏంటంటే అందరూ స్పోర్టివ్గానే తీసుకుంటారు. కాకపోతే అన్ని బిర్యానీస్ మాత్రం మాకు తర్వాత టేస్ట్ అయితే చూపించండి. థ్యాంక్ యూ. ఇది మంచి ప్రోగ్రామ్. ఇది ఈ విధంగా మనకు ఒకసారి ఒక యాక్టివ్ ప్రోగ్రామ్ వచ్చింది మనకి. దీనికి స్పెషల్గా నేను హెచ్ఎంటీవీకి ప్లస్ వచ్చిన అందరు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి అందరికీ, ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసిన వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. మా అపార్ట్మెంట్స్ నుంచి శోభన్ బాబు గారు కొన్ని ఇనిషియేటివ్ తీసుకుని మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చినందుకు మాకు ఆయనకు కూడా ధన్యవాదాలు. తర్వాత ఇంతమంది లేడీస్ ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారని, ఇంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారని మాకు ఒక పెద్ద సంతోషం. మాకు ఫ్యూచర్లో మాకు మంచి మంచి భోజనాలు అంతా వీళ్ళందరూ ఇచ్చారు. సో ఇదే స్ఫూర్తి ముందు కూడా కంటిన్యూ చేయాలి అందరూ అని చెప్పేసి మా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. చాలా క్రౌడ్, చాలా అందరూ బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. సో నేను రాజశేఖర్ అండి, గోల్డ్ డివియా రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ నుంచి. మేము ఎడిబుల్ ఆయిల్ కేటగిరీలో వరల్డ్ వైడ్ 5th పొజిషన్లో ఉన్నాము. ఇండియాలోకి వచ్చి 6 years నుంచి మా ఆపరేషన్ స్టార్ట్ చేసామండి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఒక ఆయిల్ పౌచ్ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. అండ్ విన్నర్స్కి 5 liter జార్ ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ అందరూ వాడండి. యూ కెన్ ఫీల్ ద డిఫరెన్స్ ఆఫ్ ఆయిల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ ఏ విధంగా లేడీస్కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తుందో మా అన్స్ ఇండియా కూడా లేడీస్కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తుంది. ఎందుకంటే ఇంగ్లీష్ పేపర్స్లో ఒక పేజీ డైలీ లేడీస్ కోసం కేటాయించిన మొట్టమొదటి ఇంగ్లీష్ పేపరు మా అన్స్ ఇండియా అని చెప్పేసి అందరి ముందు నేను చాలా సంతోషంగా చెప్తున్నాను. ఎవ్రీడే ఉమేనియా అని ఒక ఫుల్ పేజీ, ఓన్లీ లేడీస్ టాలెంటు,
వాళ్ళని ఎంకరేజ్ చేయడము, లేడీస్కి ఓన్లీ ఫర్ లేడీస్ కోసం ఆ పేజీ ఇస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. యాక్చువల్గా మీ కమ్యూనిటీ చాలా బాగుంది, చాలా కలిసిమెలిసి చక్కగా ఐకమత్యంగా ఉన్నారు. ఇంత మంచి కుటుంబాలని చూడడానికి నేను యాక్చువల్గా శోభన్ బాబు గారికి గృహప్రవేశానికి రావాల్సింది. ఆ రోజు ఇక్కడ క్యాంపులో ఉండబట్టి నేను రాలేకపోయాను. ఈరోజు ఇలా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అసలు ఈ బిర్యానీ కాంటెస్ట్, ఈ కాంపిటీషన్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, మన హైదరాబాద్ అంటే బిర్యానీ అంటే హైదరాబాద్. బయట రాష్ట్రాల నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ ఎవరు వచ్చినా హైదరాబాద్ వస్తే కంపల్సరీ బిర్యానీ టేస్ట్ చేసి వెళ్తారు, చాలా బాగుందని చెప్తారు. మనం అలాంటి హైదరాబాద్లో ఉండి చాలామందికి ఈ బిర్యానీ వంట రాదని చెప్పేసి మా సర్వేలో తేలింది. దాని గురించే మీలాంటి నైపుణ్యత కలిగినటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఈ కాంపిటీషన్ పెట్టి రాని వాళ్ళకి, చేయని చేతగాని వాళ్ళకి ఒక స్ఫూర్తి తీసుకొచ్చి వాళ్ళల్లో కూడా ఒక చైతన్యం కలిగించాలని చెప్పి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నాము. యాక్చువల్గా ఇది ఒక్కదాంతో అయిపోలేదు. 20 గేటెడ్ కమ్యూనిటీస్లో ఈ విధమైనటువంటి కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాము. ఇప్పటికి 8 కంప్లీట్ అయ్యి మీది 9th. యాక్చువల్గా లాస్ట్ వీకే చేయాల్సింది, పండగలకు అందరూ వెళ్ళిపోయారని మా శోభన్ బాబు గారు చెప్పాడు. సరే అని చెప్పేసి ఈరోజు పెట్టడం జరిగింది. ఆల్రెడీ సహారా, సాకేత్, అపర్ణ, సౌత్ ఎండ్ పార్క్, విఎన్ఆర్ ఎస్ఎంఆర్ వినయ్, రాజీవ్ నగర్ కాలనీ, అట్లనే సౌత్ ఎండ్ పార్కు, ఈ విధంగా ఇవి అన్నింటి కంప్లీట్ చేసుకొని ఈరోజు మీ దగ్గరికి వచ్చాం. ఇంకా 11 గేటెడ్ కమ్యూనిటీస్లో చేయాల్సింది ఉంది. దాదాపు ఈ 1 మంత్లో కంప్లీట్ చేస్తాం అవి. యాక్చువల్గా ఈరోజు కార్యక్రమంలో ఏంటంటే అందరూ విన్నర్సే. ఎందుకంటే రెడ్డి గారు చెప్పినట్టు మేము అక్కడ కూర్చుంటే లంచ్ చేసినట్టు అనిపిస్తుంది ఆ వాసనకి. ఇక లంచ్ చేయాల్సిన అవసరం లేదన్న ఫీలింగ్లో మేము ఉన్నాం. ఇక మా పని ఈజీనే అయింది. ఇక మా చెఫ్ గారు ఆయన పరీక్ష రాస్తున్నాడు ఇప్పుడు అక్కడ. ఎవరిని ఇందులోంచి తీయాలి, ఎంతమందిని తీయాలి అని చెప్తే అందులో మళ్ళీ మేము ఇచ్చింది ఒకటే ఆప్షన్, వెజ్ ఒకళ్ళు, నాన్ వెజ్ ఒకళ్ళు, ఇద్దరినే వాళ్ళు తీయాలి. దానికోసం ఆయన కసరత్తు చేస్తున్నాడు. ఈ అయిన తర్వాత ఆయన అనౌన్స్ చేస్తారు. అయితే ఈ 20 గేటెడ్ కమ్యూనిటీస్లో ఒక వెజ్ విన్నర్, ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో ఒక వెజ్ విన్నర్ని, ఒక నాన్ వెజ్ విన్నర్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా గ్రాండ్ ఫినాలే ఉంటుంది. ఏది ఈ కంప్లీట్ 20 గేటెడ్ కమ్యూనిటీస్లో కంప్లీట్ అయినాక ఈ అన్ని గేటెడ్ కమ్యూనిటీస్ నుంచి ఈచ్ 2% చొప్పున ఆల్మోస్ట్ 40 మెంబర్స్ 42 మెంబర్స్ వరకు అక్కడికి రావాలి. అయితే ఇక్కడ మీరు ఇళ్లలో చేసుకొని వస్తున్నారు. మీరే చేశారా, మీ అమ్మాయి చేసిందా, మీ అమ్మ చేసిందా, మాకు సంబంధం లేదు. ఎందుకంటే టేస్టే ముఖ్యం. ఇప్పుడు అక్కడ మాత్రం అలా కుదరదు, లైవ్ కుకింగ్ చేయాలి. ఏది ఈ విన్నర్స్ అందరూ కూడా లైవ్ కుకింగ్ చేయాలి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మా వాళ్ళు మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫామ్ చేస్తారు. ఎప్పుడు, ఎక్కడ, వెన్యూ, ఏ రోజు అనేది, ఏ టైం అనేది అన్నీ కూడా క్లియర్గా చెప్తారు. ఆ డీటెయిల్స్ అన్నీ మీకు వస్తాయి. నా రిక్వెస్ట్ ఏంటంటే విన్నర్సే కాకుండా మీ పార్టిసిపెంట్స్ కూడా వారికి సపోర్ట్గా వచ్చి అక్కడ నుంచి ప్రైజులు తెచ్చుకుంటారని చెప్పేసి, ఈ గేటెడ్ కమ్యూనిటీకి ప్రైజ్ రావాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఆ విధంగా వస్తారని కూడా నేను అనుకుంటున్నాను. అందరూ కూడా మీరు ఆహ్వానితులే. మీరు అందరూ వస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. చాలా ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేయొచ్చు. అదేవిధంగా ఇది కంప్లీట్ అయిన తర్వాత ఈ విన్నర్స్కి హోమ్ టౌన్స్ వాళ్ళు దాదాపు 6 lakhs వర్త్ గిఫ్ట్స్ ఉన్నాయి. ఏ ఒక్కళ్ళు కూడా మిస్ కావద్దు. ఎందుకంటే 6 lakhs వర్త్ ఫస్ట్, సెకండ్, థర్డే కాకుండా కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఉన్నాయి ఈ 40 మెంబర్స్లోనే. కనుక ఇలాంటి అవకాశాన్ని మీరు ఖచ్చితంగా వినియోగించుకోవాలని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని మేము చేయడానికి మాతోటి వచ్చినటువంటి మా స్పాన్సర్స్ అందరికి కూడా ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా గట్టిగా చెప్పండి మా స్పాన్సర్స్ అందరు కూడాను. ఈ గ్రీన్ మెడోస్ ఆర్గనైజేషన్ మెంబర్స్కి, రెడ్డి గారికి, సత్యనారాయణ రెడ్డి గారికి, మల్లికార్జున రెడ్డి గారికి,
ప్లస్ ఇక్కడికి వచ్చిన పార్టిసిపేట్స్ అందరికీ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వచ్చినటువంటి ఎంకరేజ్మెంట్ బ్యాచ్కి అందరికీ కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం ఇక్కడ చేయడానికి కారణం మా శోభన్ బాబు. ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా నేను కోరుతున్నాను. రండి, మీరు ఎక్కడైనా సిగ్గుపడుతూనే ఉంటారు, మా ఆఫీసులో కూడా అంతే. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రండి ప్లీజ్ కమ్. శోభన్ బాబు గారు ఆయన కనపడ్డు, కానీ ఎంతటి పెద్ద కార్యక్రమాలైనా ఎంత పెద్ద యాడ్లైనా సరే మాకు మంచి ఎసెట్ అయినా. సో ఈ సందర్భంగా ఆయనకి స్పెషల్ థ్యాంక్ చెప్తూ, గతంలో మేము స్వచ్ఛ గేటెడ్ కమ్యూనిటీస్ కార్యక్రమాన్ని చేసాం. దాంట్లో కూడా మీరు ప్రైజ్ని గెలుచుకున్నారు. లాస్ట్ టైం మేయర్ గారితో ఇప్పించాము. అదేవిధంగా మేము ఏ ఒక్క కార్యక్రమాన్ని పెట్టినా మేమున్నాము అంటూ మీరు ముందుకొచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ఒక్క రెసిడెంట్ ఓనర్కి కూడా ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తూ థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ సార్. మరి వెజ్ అండ్ నాన్ వెజ్ విన్నర్స్ ఎవరో మనం కూడా అడిగి కనుక్కుందాం. చెఫ్ కరుణాకర్ గారు. హలో ఎవ్రీవన్ అండి, నా పేరు షెఫ్ కరుణాకర్. సపోర్టింగ్ దిస్ ఈవెంట్ ఫ్రమ్ రీజెన్సీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. లెట్స్ ఆల్ క్లాప్ ఫర్ హ్యాండ్స్ ఇండియా అండి, అండ్ అదర్ స్పాన్సర్స్ కూడా. ఓకే అండి. సో ఫస్ట్ మీరు అందరూ రిజల్ట్స్ చెప్పే ముందు నాకు ప్రామిస్ చేయాలి, ఇక్కడ నుంచి నన్ను బయటకు వెళ్ళనిస్తారా లేదా. ఇంతకుముందు ఈవెంట్స్లో అలా ఎక్స్పీరియన్స్ అందుకని. ఇంకో డోర్ ఉందని చెప్తున్నారు సార్. అందరూ విన్నర్స్ అండి, అందరూ బాగా చేశారు. ఎక్కడో జస్ట్ 1-2 పాయింట్స్లో మేము టేస్ట్ దగ్గర కానీ ఎక్కడైనా చిన్న చేంజెస్. సో ఐ అనౌన్స్ అనమాట. మీరు చెప్పండి, నాన్ వెజ్లో ఎనీ గెసెస్, ఎనీబడి నాన్ వెజిటేరియన్ వాళ్ళు? ఓకే అండి, నాన్ వెజిటేరియన్. సో ఓన్లీ 1 విన్నర్ అండి, నాన్ వెజిటేరియన్కి వెజిటేరియన్కి. సో నాన్ వెజిటేరియన్ విన్నర్ రచిత గారు. సో విన్నర్కి 5 లీటర్స్ గోల్డ్ డివియా రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ తరపు నుంచి 5 లీటర్స్ క్యాన్, అండ్ అలానే హోమ్ టౌన్ నుంచి 500 రూపీస్ గిఫ్ట్ ఓచర్. కమాన్, మళ్ళీ ఇంకొక డ్యాన్స్ కావాలి మాకు మీ నుంచి. అండ్ హోమ్ టౌన్ నుంచి 500 రూపీస్ వర్త్ గిఫ్ట్ ఓచర్. సో ఇట్ ఈస్ వ్యాలిడ్ ఇన్ గచ్చిబౌలి బ్రాంచ్. హెల్త్ కూడా చాలా మంచిది ఆకుకూరలని ఆ బిర్యానీ రూపంలో తెలియజేశారు. కంగ్రాచులేషన్స్ మాధవి గారు, ఒకసారి గట్టిగా చెప్పట్లు అందరూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు అలానే హోమ్ టౌన్ నుంచి 500 రూపీస్ గిఫ్ట్ ఓచర్ కూడాను. అండ్ ఇవే కాదండి, పార్టిసిపెంట్స్ అందరికీ కూడా యాజ్ అన్ మీరు సో 500 రూపీస్ గిఫ్ట్ ఓచర్ ఫ్రమ్ హోమ్ టౌన్, అండ్ ఆల్సో సర్టిఫికేట్ ఫర్ ద పార్టిసిపెంట్ గర్కి బిర్యానీ కాంటెస్ట్ గాను ఒక సర్టిఫికేట్ ప్లస్ మీకు 1 లీటర్ ఆయిల్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫైనలీ. అండ్ జి గీతారెడ్డి గారు, సో చప్పట్లు కొట్టాలండి కంటిన్యూస్గా లాస్ట్ వరకు. మళ్ళీ స్నాక్స్ ఇస్తాము, మీ బిర్యానీలు కూడా ఉన్నాయి. పి మాధవి గారు విన్నర్ అయ్యారు. పర్లేదు మేడం, తిందాం. శిరీష గారు కొట్టాలి మనందరికీ. అండ్ రమాలక్ష్మి గారు జస్ట్ చక్కగా కళ్ళు కూడా ఎలా రిలాక్స్ అవ్వాలని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్సో. జయలక్ష్మి గారు, కే మహేశ్వరి గారు, నాగరాణి గారు. మళ్ళీ మనం చక్కటి బిర్యానీలు కూడా తినేద్దాం, కాసేపే కదా. డి గీత గారు, అనుపమ గారు. సో మేడంకి రెస్టారెంట్ కూడా ఉంది. సో అంతా గోల్డ్ డివియా రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రెస్టారెంట్లో రోజు వంటకాలంతా ఇకపై. అండ్ అనుపమ గారు, ప్రవీణ చౌదరి గారు, పార్టిసిపెంట్స్ అందరికీ కూడాను. నెక్స్ట్ ఎం రాజేశ్వరి గారు, ఎన్ వసుంధర గారు, జి సంధ్య గారు, ప్లీజ్ గారు. అండ్ ఆ తర్వాత విజయలక్ష్మి గారు. పార్టిసిపెంట్స్ అందరికి కూడాను రజిత గారు, పుష్పలత గారు, నెక్స్ట్ పద్మ గారు, నెక్స్ట్ జయశ్రీ గారు, జయశ్రీ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ HM TV and all our sponsors, the Hands India English Daily, Gold Divya, Vacations Exotica.